హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మీరు వేరే స్థలంలో నుంచి, వేరే దేశంలో నుండి, వేరే సమయంలో వీక్షిస్తున్నారేమో. గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ అండ్ వాట్ ఎవర్ ద టైం మే బి. దేవుని మాటలు మీరు వినండి. ప్రతిరోజు 7 గంటలకి మన భారతదేశ కాలమాన ప్రకారంగా అందించబడుతున్న అనుదిన ధ్యానాలను వీలైనంత వరకు ఉదయమే ఆలకించండి. ఆధ్యాత్మికంగా బలపడి దినమంతా ధ్యానించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, మరొక రోజు ఇచ్చావు, మమ్మల్ని సజీవులుగా ఉంచావు. నిన్ను స్తుతించుటకు, నిన్ను ఆరాధించుటకు, నీ చిత్త మెరుగుటకు, నీ సాక్షిగా బ్రతుకుటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అవునండి, ఇంకొక రోజు ఇచ్చాడు. అందరికీ అవకాశం లేదు కదా. మన కళ్ళ ముందే రాలిపోతున్నారు కదా. ఎదురు చూడని పరిస్థితుల్లో మరణాలను గురించి మనం వింటూనే ఉన్నాం కదా. మరి నేనటి దినాన ఫ్లైట్లో వెళ్తున్న వాళ్ళందరూ ఫ్లైట్ ఎక్కడం దిగటం అంటే ఎంత కష్టమో, ఎంత ఒత్తిడో, ఎంత వెయిటింగ్ పీరియడో నాకు ఈ మధ్య బాగా అలవాటు అవుతుందండి. విసుగుపడుతుంది. కానీ దేవుడు క్షేమమిస్తున్నందుకు విసుక్కోకుండా స్తుతించాలన్నది నాకు దేవుడు జ్ఞాపకం చేశాడు. కారణం, ఫ్లైట్లో వెళ్ళే వారికి దేవునికి కాపుదల లేకపోతే, మనకి చిన్న యాక్సిడెంట్ అయితే ట్రైన్లోనో బస్సులోనో కనీసం కాలో చెయ్యో పోద్దేమో, కానీ గాల్లో కలిసిపోయినప్పుడు ఇక వాళ్ళ ప్రాణాలకు ఆధారమే లేదు కదా. 253 మందో ఎంతమందో, అందులో కొంతమంది బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు, సిటిజన్స్ ఉన్నారట, ఇండియన్స్ ఉన్నారు, చాలా ముఖ్యమైన వారు ఉన్నారు. కానీ మరణానికి పక్షపాతం లేనట్టు, మరణం ఎవరికి ఎప్పుడు వచ్చునో తెలియదు అన్నట్టుగా ఆ ఫ్లైట్ భయంకరమైన విపత్తుకు గురవుతాం. అంటే ఫ్లైట్లో వెళ్తేనే యాక్సిడెంట్లు అవుతాయా, ఫ్లైట్లో వెళ్తేనే కీడు జరుగుద్దా అని అనుకుంటే ఇది మరీ విపరీతంగా జరిగింది కదండి. ఆ హాస్టల్ బిల్డింగ్ మీద కొట్టినప్పుడు అక్కడ ఉన్న స్టూడెంట్స్ అనేక మంది గాయాలు పాలవటం, మరణించడం కూడా జరిగింది. చూడండి, నువ్వు ఫ్లైట్ నేను ఎక్కను, లేకపోతే ట్రైన్ ఎక్కను, లేకపోతే నేను బైక్ కొనుక్కోను, యాక్సిడెంట్లు అవుతాయి, బస్సులో వెళ్ళను, ఆ భయం నాకు అని అనుకుంటా ఉంటే అసలు ఈ లోకంలో మనం బ్రతకనే లేమండి. ఒక ఆయనకి మంచి ఆఫీసర్, ఆయన గజెటెడ్ ఆఫీసర్, చాలా ముఖ్యమైన ఆఫీసర్కి ఆయనకి ఫస్ట్ క్లాస్ పాస్ ఇస్తారు ట్రైన్లో ఫ్రీగా. కానీ ఆయన ఎప్పుడు ఫస్ట్ క్లాస్లో ఎక్కడట. వాళ్ళ మిత్రుడు ఒకసారి అడిగాడు, ఎందుకండి మీరు ఫస్ట్ క్లాస్ ఫ్రీ టికెట్ ఉంది కదా, మీరు ఎందుకు ఎక్కరు అని అడిగితే, ఆ ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ ఎప్పుడు ట్రైన్లో ఇంజన్ పక్కనే ఉంటుంది, లేకపోతే లాస్ట్లో ఉంటుంది అన్నాడు. అయితే ఏమండి, ఆ ముందు నుంచి ఏదన్నా యాక్సిడెంట్ అయితే ముందు భోగి నేనే పడిపోతాను అని భయం, వెనక నుంచి ఏదన్నా గుద్దితే నేనే ముందు అవుతానని భయం, అందుకనే మధ్యలో ఉన్న భోగిలు ఎక్కుతానన్నాడట. అంటే ఇప్పుడు చూడండి, పట్టాలు తప్పినప్పుడు మధ్యలో ఉన్న భోగిలకు కూడా గతి లేదు కదా. దేవుడు కాపాడకపోతే మనం ఎంత జాగ్రత్త తీసుకున్నా అది నెరవేరదండి. భయపడక్కర్లేదు. మన కాలగతులు దేవుని చేతుల్లో ఉన్నాయి. ఆయన అనుమతి లేకుండా ఆయన నమ్మిన వారికి ఏ కీడు జరగదు. మరణము తప్పించుట యెహోవా వశము అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. చూడండి, మరణము తప్పించుట యెహోవా వశము. కీర్తన 68:20. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయు దేవుడై ఉన్నాడు. దేవుడు మన పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయు దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశము. మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశము. నిజంగా ఇవాళ నేను సజీవుడిగా ఉన్నాను అంటే మీరు సజీవులే కదా. మనం సజీవులుగా ఉన్నాము అంటే అది దేవుడు మనల్ని కాపాడాడు. ఎందుకు సజీవులుగా ఉన్నాము?
ఎంతోమంది కంటే మనం ఏమన్నా మంచోళ్ళమా లేకపోతే గొప్పోళ్ళమా? మీరు ప్రార్థన ఇందాక వినుంటే ఎందుకు మనల్ని దేవుడు బ్రతికిస్తున్నాడంటే ఆయన్ని ఆరాధించడానికి, ఆయన్ని స్తుతించడానికి, ఆయన చిత్తము చేయటానికి, ఆయన ప్రణాళికలను మనం నెరవేర్చడానికి. బ్రతుకుతున్నాము అని చెప్పుకుంటే సరిపోదు, కానీ దేవుని కొరకు బ్రతుకుతున్నామా? దేవుడు ఆశించిన స్థాయిలో బ్రతుకుతున్నామా? ఏ రోజుకు ఆ రోజు దేవుని చిత్తమును ఎరిగి ప్రయోజనకరమైన జీవితాలు జీవిస్తున్నామా? మనల్ని కన్నవారికి, మన కుటుంబానికి, మన దేశానికి, ఇంకా యేసు ప్రభు బిడ్డలైతే సంఘానికి, ఈ లోకానికి కూడా దీవెనకరంగా జీవించాలని కదా మనల్ని సజీవుల లెక్కలో ఉంచాడు. సజీవులేదే కదా నిన్ను స్తుతించెదరు, మృతులు నిన్ను స్తుతించెదరా? దేవుని స్తుతించని వాడు బ్రతికి సడుగుడు గొడుగుడుతో బ్రతుకును సాగించుకునేవాడు చచ్చిన వాడి కంటే హీనమైన స్థితిలో ఉన్నవాడు. ప్రభువును స్తుతించటం మనం నేర్చుకోవాలి. మేలైన కీడైన ఆయన మనకు తోడున్నప్పుడు ప్రతి కీడు నుండి మనం తప్పించబడుతున్నాం. మన కాల గతులు ఆయన చేతిలో ఉన్నాయి. కీర్తన 31లో చూస్తున్నాం చూడండి. కీర్తన 31, కీర్తన 31:15 నా కాలగతులు నీ వశములో ఉన్నవి, నా శత్రువు చేతిలో నుండి నన్ను రక్షించము. నా కాలగతులు, నా సమయాలు నీ చేతిలో ఉన్నాయి ప్రభు అని నమ్మినవాడు గాఢాంధకార లోయలో సంచరించిన ఏ అపాయానికి గురికాడు. నిన్నే కదా మీరు 2 రోజుల క్రితం విన్నాం కదా, రాకపోకల యందు కాపాడు దేవుడను నేనే. ఈ భయంకరమైన లోకంలో ఎక్కడ ఎటువంటి సురక్షత లేనటువంటి ప్రపంచంలో ఉన్నామండి. బయటికి వెళ్ళిన వాడు క్షేమంగా సజీవుడిగా లోపలికి వస్తాడా అన్నది ఒక ప్రశ్నార్థకంగానే మిగిలిపోతుంది. అందుకని ప్రభువా నీ సన్నిధి నాతో రాని యెడల నన్ను తీసుకొని పోకుము అని ప్రార్థన విజ్ఞాపనలతో సాగటం నేర్చుకోవాలి. చావుకు భయపడొద్దు. ప్రతి ఒక్కడూ మరణించవలసిందే. పౌల్లాగా నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం అని చెప్పగలటం అవసరం అండి. అంటే చావు మరణాన్ని ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. దేవుని ముందు నువ్వు యథార్థంగా జీవించినప్పుడు, నీ హృదయం దేవుడితో సరిగ్గా ఉంచుకున్నప్పుడు, అందుకే డిఎల్ మూడి అనే భక్తుడు అన్నాడు, కీప్ షార్ట్ అకౌంట్స్ విత్ గాడ్. దేవుడితో ఎప్పటికప్పుడు నీ మనస్సాక్షిని సరిచేసుకో, నీ లెక్కలు సరిచేసుకో. తీర్పులోనికి రాకుండా నీ తప్పులు ఒప్పుకొని పశ్చాత్తాపడి ఎప్పటికప్పుడు క్రీస్తు రక్తంలో కడగబడుతూ, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే పరలోకం అన్న రీతిగా మనం బ్రతకాలన్నది దేవుని ఉద్దేశంగా ఉంది. చాలామంది ఈ రోజున నరకములో పాడద్రోయగల శక్తి కలిగిన దేవుని కంటే కేవలం మన దేహాన్ని చంపగలిగిన మనుషులకే ఎక్కువ భయపడుతున్నారండి. మన దేహం చచ్చినప్పటికీ మన ఆత్మ దేవుని దగ్గరకు వెళ్తుందన్న సంగతి మనం గుర్తిస్తే, దేవునితో నేను జీవించాలి, దేవుని రాజ్య వారసుని అవ్వాలని ఆశ కలిగి ఈ లోకంలో పాపానికి దూరంగా ఉంటాం. మన ఆత్మను రక్షించగలిగిన ప్రభు యొక్క మార్గాలను మనం కోరుకుంటాం. బెల్షెజరుతో కల వచ్చినప్పుడు ఆ కల భావాన్ని దానియేలు చెప్పాడు చూడండి. రాజగు బెల్షెజరు దానియేలు గ్రంథము 5వ అధ్యాయము, దానియేలు గ్రంథము 5వ అధ్యాయము ఒక్క మాట చదువుతున్నాను చూడండి. నీ ప్రాణమును, నీ సకల మార్గములను ఎవని చేతిలో ఉన్నవో, ఏంటంట చూడండి. 5వ అధ్యాయము 23లో కొంచెం కిందకు వచ్చింది చూడండి. నీ ప్రాణమును, నీ సకల మార్గములను ఏ దేవుని వశములో ఉన్నవో
ఆయనను నీవు ఘనపరచలేదు. నీ ప్రాణము, నీ సకల మార్గాలు ఏ దేవుని చేతిలో ఉన్నాయి? ఆకాశాన్ని భూమిని సృష్టించిన సృష్టికర్త చేతిలో ఉన్నాయి. సముద్రమునకు హద్దులు ఏర్పరిచిన దేవుని వశములో ఉన్నాయి. నిన్ను నన్ను తన ఆకారంలో తన రూపంలో సృష్టించుకొని మన తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడే మనల్ని ఎరిగిన మన దేవుని వశములో ఉన్నాయి. నన్ను సృష్టించిన సృష్టికర్తకు నేను లోబడాలి, భయపడాలి, ప్రేమించాలి, ఆరాధించాలి. నేను పాపంలో పడిపోయినప్పుడు, అపవాదికి గురైపోయినప్పుడు, సాతానుకు లొంగిపోయినప్పుడు, సాతానుకు రుణస్థుడైపోయినప్పుడు, నా రుణభారము నుండి, నా పాప భారము నుండి, నా శాపము నుండి నన్ను విడిపించుట కొరకు, నా కొరకు కలువరి శిలువలో ప్రాణమిచ్చి తన రక్తమును చిందించి నన్ను విలువబెట్టి కొన్న దేవుని వశంలో నేను ఉన్నాను. మీరు దేవుని చేతులకు మిమ్మల్ని అప్పగించుకున్నారా? దేవుని చిత్తాన్ని ఎరుగుతున్నారా? దేవుని తోడు కోరుకుంటున్నారా? ప్రభు దృష్టి మీ మీద ఉంది అని నమ్ముతున్నారా? ప్రతి దానికి భయపడుతూ ఈ లోకంలో చేతులు ముడుచుకొని కూర్చుంటే మన బ్రతుకులో ఏదీ సాధించలేము. ప్రభు మనకు తోడుంటే అది ఎలాంటి పరిస్థితులైనా అగ్నిగుండంలో సురక్షితంగా ఉండగలిగారు శద్రకు, మెషకు, అబేద్నెగోలు. సింహాల బోడులో కూడా ఏ అపాయము రాకుండా సింహముల నోళ్లు మూయించబడబడ్డవి దానియేలు విషయములు. ఇజ్రాయేలు జనాంగము భయంకరమైన ఎండతో నిండిన అరణ్యంలో వెళ్ళినప్పటికీ మేఘస్తంభం వారికి తోడుంటుంది. ఎటువంటి ఎలక్ట్రిసిటీ లేని చీకటి మయమైనటువంటి రాత్రి వేళ అగ్నిస్తంభం వారికి వెలుగునిచ్చింది. నీ మార్గాలను ఎరిగిన ప్రభు నిన్ను కాచి కాపాడేవాడిగా ఉన్నాడు. మనకి తోడున్న ప్రభు మనతో ఉన్నప్పుడు మన చుట్టూ ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు కలిగిన, ఎటువంటి కీడు శాపములు కలిగిన, ఎటువంటి అపవాది తంత్రములు మనలను బంధించుటకు ప్రయత్నించిన విడిపించే దేవుడిగా, రక్షించే దేవుడిగా, కాపాడే దేవుడిగా తన హస్తమును మన మీద ఉంచి భద్రపరచువాడిగా ఉన్నాడండి. నిజంగా మీ ఇంట్లో ప్రొద్దున్నే రోజు ప్రార్థించుకోండి. మీ బిడ్డలు స్కూల్స్కి వెళ్తున్నారు కదా, ప్రార్థించి పంపించండి. బిడ్డలు సురక్షితంగా వెళ్ళి రావటం అరుదుగా కనపడుతుంది. ఇప్పుడు బయటికి వెళ్ళిన బిడ్డలు లోకమాలిన్యంతో, లోక అలవాటులతో, దురభ్యాసాలకు చిన్న వయసులోనే, స్కూల్స్ స్టేజ్లోనే అనేకమైన పాపపు కార్యాలకు, దురభ్యాసాలకు బానిసలైపోవటం చూస్తూ ఉన్నాం. మీ బిడ్డల చుట్టూ దేవుని కంచె ఉండనట్లు ప్రార్థనతో బిడ్డలను పంపించండి. దేవుని చేతులకు అప్పగించండి. మనం కాపాడలేము మన పిల్లల్ని, మనల్ని మనం కాపాడుకోలేము. కానీ ఏ దేవుడి చేతిలో మన సకల మార్గాలు ఉన్నాయో ఆ దేవుడు మనల్ని కాపాడగలడు. ప్రతి మరణమును, కీడును, అపవాది తంత్రముల నుండి మనల్ని తప్పించగలిగిన వాడిగా మన ప్రభువు ఉన్నాడు కనుక ఆయన తోడు మనం కోరుకుంటే సురక్షితంగా లోకంలో జీవించినంతకాలం ఆయన సాక్షులుగా జీవించగలుగుతాం. ఈ లోకం విడిచినప్పుడు ఆయన రాజ్యం వారసులుగా ఉండగలుగుతాం. అందుకే మనం ప్రభువును నమ్ముకుంటున్నాం, విశ్వసిస్తున్నాం. బ్రతికినను చనిపోయినను మనం ప్రభువారమే అన్నది గుర్తుపెట్టుకోండి. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మరొకసారి నాయన మమ్మల్ని సజీవ లెక్కల్లో ఉంచినందుకై నేను స్తుతిస్తున్నామయ్యా. మా కళ్ళ ముందే అనుదినము ఎన్నో విపత్తులు, ఎన్నో ప్రమాదాలు, ఎన్నో అనారోగ్యాలు, ఎన్నో బలహీనతలు, ఎంతోమంది హార్ట్ అటాక్స్తోనూ, రకరకాల యాక్సిడెంట్లలోనూ, విపత్తుల్లోనూ మరణిస్తాం మేము చూస్తుండగా మాకంటే బలవంతులు, మాకంటే ధనవంతులు, మాకంటే గొప్పవారు ఈ లోకాన్ని విడుస్తున్నప్పుడు మేము ఎంతటి వారిమని గుర్తించి ప్రభా నీ కృపలో మేము భద్రపరచబడటకు బ్రతికినన్ని రోజులు నిన్నే ఘనపరచుటకు, నీ సాక్షులుగా బ్రతుకుటకు, నీవు అప్పగించిన బాధ్యతలు నెరవేర్చుటకు తండ్రిగా, తల్లిగా, యమునస్తుడిగా, సేవకునిగా, విశ్వాసిగా, ఒక సాక్షిగా మేము ఉండటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం వచ్చాయి. క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి,
ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన వసతుల భారాలు 954004 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ చేయండి. మీ పక్షంలో ప్రార్థిస్తున్నాం, మీరు కూడా ప్రార్థించండి. తప్పక ప్రభువు మనకు జవాబిస్తాడు. ప్రభు చిత్తమైతే వాళ్ళ మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే వాళ్ళ శుక్రవారం కదండి ఉపవాస ప్రార్థన. మనం దేవుని కాపుదల కొరకు, దేవుని యొక్క భద్రత కొరకు, దేవుని సహాయం కొరకు, దేవుని తోడు కొరకు, ప్రత్యేకంగా విపత్తుల్లో బాధల్లో ఉన్నవారి కొరకు విజ్ఞాపన చేయుటకు కల్వరి చర్చ్ చెన్నైలో ఉపవాస ప్రార్థన 7 గంటల నుంచి జరుగుతుంది. మీకు 9 గంటలకి లింక్ ఇస్తున్నాం. మాతో పాటు మీరు కూడా జాయిన్ అయ్యి ప్రార్థనలో కలపడండి. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనగాక. ఉదయకాల